వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కశ్మీర్లో మహిళలు అనేది కూడా చూడకుండా తక్కువ కులం మీది అంటూ మహిళల మీద నిర్దాక్షిణ్యంగా కొట్టి వాళ్ళ దుస్తులతో పాటు లాగి చిత్రహింసలు పెట్టారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పశువులు పొలాల్లో తీసుకుని వెళ్తుంటే పశువులు కూడా మేపడానికి వీల్లేదంటూ కూడా వీళ్ళని అరాచ్మెంట్ చేశారంటూ కూడా వీళ్ళంతా ఈరోజు ఎస్పీని కలవడానికి రావడం జరిగింది. ప్రస్తుతం కశ్మీర్లో ఏం జరిగింది, వీళ్ళ మీద ఏం అసలు దాడి ఎవరు చేశారనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా? సార్ బజార్‌లో ఈమె హస్బెండ్ ఇద్దరు ఉన్నారు సార్. చికెన్ పకోడా అవి కొనుక్కుంటుంటే వాళ్ళొచ్చి బండి అడ్డం పెట్టారంట. బండి తీయమని చెప్పేదానికి మీకేందిరా మేము బండి అడ్డం తీసేది అని చెప్పి బూతులు సాకలోళ్ళని పట్టుకొని బూతులు ఎలా అంటే అలా మాట్లాడేశారు. సరే అని అక్కడ వదిలేసుకొని ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత ఏం మాట్లాడకుండా ఆయన్ని పట్టుకొని కొట్టేశారు. ఆయన కొట్టారని చెప్పి వీళ్ళు అడ్డం వెళ్ళారు. వీళ్ళు అడ్డం వెళ్తే వాళ్ళ ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా మీరంతా రజకులు. రజకులమే సార్, మేమంతా రజకులమే. మా అయి 4 ఇల్లు ఉంటాయి అక్కడ. వీళ్ళని కొడుతున్నారని మేము అడ్డం వెళ్ళాం. మేము అడ్డం వెళ్తే మమ్మల్ని కొట్టి దోహేశారు పక్కకి. ఆడోళ్ళని కూడా చూడట్లేదు. వీళ్ళని పట్టుకుంటున్నాం మేము. వాళ్ళు వీళ్ళని కొడుతున్నారని చెప్పి అడ్డం వెళ్తున్నాం మేము. అడ్డం వెళ్తున్నా కూడా మమ్మల్ని తోసేసి ఎట్టబడితే అటు కొట్టేసి ఒంటి మీద గుడ్డలతో చించేస్తారు సార్. అట్లాగా అలా కొట్టేశారు వాళ్ళు. మీకు ఎవరున్నారు సపోర్టు, మిమ్మల్ని ఎవరేం చేస్తారు, ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోపోండి అని చెప్పి బెదిరిస్తున్నారు. ఎవరు వాళ్ళు? కుంచపాలే ఆ గొల్లోళ్ళు అతను వచ్చి దాడి చేసి మాకు ఈ నెక్స్ట్ టైం 2 సార్లు జరిగింది. ఇది 3వ సారిగా చంపేస్తారని మాకు భయంగా ఉంది. మాకు ఏదైనా పరిష్కారం చూపించాలి. అసలు అంటే ఎందుకు, ఎక్కడ గొడవ వచ్చింది మీ మధ్య? మాకు గొడవ ఏం లేదు సార్. అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అబ్బాయి ఆ రోజంతా తాగున్నాడంట. అదే మా క్యాస్ట్ వేరు, వాళ్ళు అంటే వాళ్ళతో మాకు సంబంధం లేవు. వాళ్ళు పెద్దోళ్ళు, మేము రచుకులమే. మాకు వాళ్ళకి ఏమైనా ఉంటుందా? లేదు కదా. అబ్బాయి కావాలని పార్టీ తరఫున గొడవ పెట్టుకొని మమ్మల్ని చేశాడు. అందులో మా అన్నను కూడా చాలా విమర్శలు పెట్టినాడు సార్. పార్టీ వాళ్ళ కేసు తీసుకోవద్దు అని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పొచ్చారంట. వాళ్ళు శనివారం సాయంత్రం ఇస్తే ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. అందుకే మేము ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాము. అంటే స్టేషన్లో కేసు తీసుకోలేదా? చెప్పారు సార్, తీసుకొస్తాం మీరు ఇంటికి వెళ్ళండి, మేము తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారే కానీ వాళ్ళని తీసుకొచ్చింది లేదు. వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తున్నారు కానీ వాళ్ళని తీసుకెళ్ళట్లా. వాళ్ళు లేరు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కుదరదు అని చెప్పి మేము ఇక్కడ సార్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్తాం సార్. వెళ్తే సీఏ గారు మీరు కస్టమర్ రోజు వెళ్ళిపోండి, మేము అబ్బాయిని పట్టుకొని వస్తాం మేము అని చెప్పారే కానీ నెక్స్ట్ తెల్లారైనా ఫోన్ చేయాలి కదా. సీఏ రండి పరిష్కారం చేస్తామండి. మీకు వాళ్ళు ఓసీపీ పార్టీ వాళ్ళకి ఏం లేదు, సపోర్ట్ లేదు. వాళ్ళు ఎట్టబడి ఉంటే ఏం చేస్తారో అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాది, వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఇది 2వ సారి జరిగింది. 3వ సారి మా మీద దాడి చేస్తారు. మాకు ఎవరు వస్తారు సపోర్టు? ఆ రోజు నేను అన్న కోసం అన్నకాడికి వచ్చి నా పరిస్థితులను చెప్పుకున్నా. నా వాళ్ళందరూ వచ్చి తీసుకొచ్చుకొని చెప్పుకున్నా. అన్న మాకు న్యాయం చేస్తాడు. వాళ్ళని తీసుకొచ్చి మాకు చెప్పాలి. ఈ 2వ సారి చేశారు. గొర్రెలు ఏంటి? గొర్రెలు మా పదినేని సార్. మా పదినేని వాళ్ళ ఇంటి ముందు పోతాయి. వాళ్ళే మీకు ఎవరు సపోర్ట్ వస్తారు, మీరు ఎవరిని తీసుకొచ్చుకుంటూ సాక్ష్యాలు చెప్తారు. వీళ్ళ మీద పోతున్నారు. నేను ఎవరి మీద కక్ష పెట్టుకొని మా లేబర్ మీద చూపిస్తున్నారు సార్. వీళ్ళకి కొడితే ఎవరు రారు, ఎవరు చేయరు. వాళ్ళు ఎవరు దిక్కున్నా చెప్పుకున్నా ఎవరు పని కాదని మేము మా బాధలు అన్నగాడికి వచ్చి చెప్పుకున్నాం. గొర్రెలు పోతుంటే మా ఆడవాళ్ళు దొరికిపోతుంటే అటు అడిగించుకొని పానీ లేదు అంట. ఆమె ఎట్టంటే అటు అడిగారంట. అది అయిపోయింది సార్. మొన్న కొట్టేటప్పుడు నేను అడ్డం పోతే సార్ అవే మీ సాగలోని 10 సంవత్సరాలు మీరు గొడ్లుచ్చుకొని నేను మమ్మల్ని కొడతారా మీరు పట్టుకుంటే నన్ను కూడా కొట్టాడు సార్. కొడకని చెప్పి కొట్టారు. నీకు అంత పొగురు అంటారు నీకు అని నన్ను కూడా కొట్టారు. ఆ దెబ్బతో నాకు అర్థం కాక పడిపోయినా. అప్పుడు కాళ్ళు కూడా పట్టుకున్నారు సార్. మీ గొడ్లు 10 సంవత్సరాలు నేను గొడ్లుచ్చుకున్నాను, మమ్మల్ని కొడతారు మీరు చెప్పిన కానీ వెళ్ళేవాళ్ళు వచ్చి నెలను కొట్టేశారు. ఆడవాళ్ళే మగవాళ్ళని కూడా చూడకుండా కొట్టేశారు. ఆడవాళ్ళని కూడా కొట్టారు. ఆడవాళ్ళు అయితే మా వాళ్ళకి పొన్ను ఇరిగిపోయింది. ఆడవాళ్ళ మీదకి అసలు ఎట్ట కొట్టారంటే వాళ్ళు మొగోళ్ళని అడ్డాలను తెస్తుంటే ఒకరు సైడ్ కాలువలో పడిపోయారు. ఒక ఆమెకైతే ఇదంతా గోక్కొని పోయి అసలు పడిపోయింది. షుగర్ మనిషి ఆమె. ఇదిగో సార్ ఈమె సరే పడిపోయేదానికి ఆమె హాస్పిటల్లో కూడా తీసుకొని పోయా సార్. ఆ రోజు అంతా రాత్రి హాస్పిటల్లో ఉన్నా. శనివారం రోజు అంతా హాస్పిటల్లో ఉండి ఏకాజాము 2-3 గంటలకి ఇంటికి వచ్చాం సార్ మేము. అదే ఇప్పుడు
ఇప్పుడు ఆమె పడిపోయింది, రేపు చంపేస్తారు, అప్పుడైనా కూడా అట్టే చేస్తారు సార్ పోలీసు వాళ్ళు. మేము తక్కువ కుల వాళ్ళు అనేసి మాకు న్యాయం చేయకుండా ఉన్నారు సార్. చాకలో నువ్వు నేను ఒకటి చంపేస్తాడు సార్ వాళ్ళు. ఇప్పుడు మాకు వాళ్ళు చంపేస్తారని మేము భయంగా బతుకుతున్నాం. మాకు ఏం చేస్తారు, లేదంటే ఇక్కడైనా చచ్చిపోమంటే చచ్చిపోతాం మేము అంతే. అందులో ఇంకోటి సార్, జరిగితే జరిగినట్టు, లేదా మేము ఇక్కడ మీడియా ముందు ఏదైనా చేసుకుంటాం, అది మాత్రం కన్ఫర్మ్ సార్. మాకు భయం వేస్తుంది బయటకు వెళ్ళాలంటే. మా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, మా మీద కోపం, మా పిల్లలు ఏమన్నా చేస్తే అప్పుడు మాకేం పరిస్థితి? హోటల్, మాది హోటల్ ఉంది, వాళ్ళు ఎప్పుడు హోటల్లో ఉంటారు, నైట్ 12 దాకా హోటల్లో ఉంటారు, మేము ఇళ్లలో ఉంటాం. మా ఇళ్ళ మీదకి వస్తే మేమేం చేయాలి? సార్ నన్ను కొట్టే సార్ తాలుబుట్టగా ఈమెనే తిట్టే సార్ నన్ను సార్. ఈమెకి అడ్డం నేను వెళ్ళి షుగర్ మనిషిని, బీపీ మనిషిని సార్. నన్ను ఎట్టంటే అట్లా తాలుబుట్ట కూడా తింపేశారు సార్, గుడ్డలతో కూడా చింపేశారు సార్, రైతులతో కూడా సార్ వాళ్ళు. మా అబ్బాయి మీద పోతుంటే అడ్డం బొట్టు చేశారు సార్ నన్ను. ఓకే, రైట్. ఇది పరిస్థితి. కశ్మూర్లో అంటే ఒక 4-5 కుటుంబాలు మాత్రమే ఈ రజకులు నివాసాలు ఉంటున్నారు. అయితే అనవసరంగా వీళ్ళ మీద అంటే మహిళల మీద దాడి చేయడం, వాళ్ళ దుస్తులు పట్టుకొని లాగేసి చిత్రహింసలు గురి చేయడం జరిగింది. అయితే వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసినా దీన్ని సరైన విధంగా న్యాయం జరగకపోవడంతో వీళ్ళంతా ఈరోజు ఎస్పీని ఆశ్రయిస్తున్నారు. వీడియో జర్నల్ అల్తాఫ్తో గయాజ్ RTV, కశ్మూర్ నుంచి.